దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పుడు ఈ క్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎందుకు? అప్పట్లో ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి కొత్త క్యాడర్ని ఎవరైనా పార్టీ నుండి బీఆర్ఎస్కి వస్తున్నారంటే తీసుకోవాలంటే ఆలోచిస్తున్నాడంట. దాంతోపాటు పాత క్యాడర్తో అభిప్రాయాలు తీసుకుంటున్నానంట. మరి ఇప్పట్లో ఈ ఎమ్మెల్యే ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటున్నారంట. అసలు పాత క్యాడర్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరంట. ఆర్టీకి న్యూస్ సర్వేలో దేవరకద్రలో గత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జిఎంఆర్ ఇద్దరు ద బెస్ట్ అని తెలియంది. కానీ ఎవరికో ఒక్కరినే గెలిపించాలి కాబట్టి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు తెలుసుకోవాలంటే దయచేసి వీడియో పూర్తిగా చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అయింది. అంటే ఎగ్జాక్ట్గా 2.5 సంవత్సరాలు అయింది ఆఫ్ పాలన అయినట్టు. అయితే ఈ క్షణం దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మన ఆర్టీకి న్యూస్ ఒక సర్వే నిర్వహిస్తే అక్కడ ప్రజలు అసలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పోటీ, గట్టి పోటీ, నెక్ టు నెక్ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. కానీ ఎడ్జ్లో అంటే కొన్ని ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే దేవరకద్రలో 8 మండలాలు, ఒకటి కోయిల్కొండలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ, అంటే 2 పిఎస్లు వస్తాయి దానికి, ఇది అది కలుపుకుంటే 9 మండలాలు, 3 మున్సిపాలిటీలు. అందుట్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూస్తే కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెయిన్గా ఓటు పర్సంటేజ్ చూస్తే కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఉంది బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే. మరి అలా ఎలా అని చాలామంది అనుకున్నారు. అయినా మనం కూడా అవును, అది మరి మున్సిపాలిటీ మొన్న కూడా చూస్తే భూత్పూర్ కానీ దేవరకద్ర కానీ కొత్త కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి అలా ఎలా బీఆర్ఎస్ చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పేరు చెప్తున్నారు ప్రజలని? మనం ఒక సర్వే చేస్తే ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి పనులు కావాలి, అదేవిధంగా ఫండ్స్ కూడా కావాలి, పనులు కూడా కావాలి. కాబట్టి ప్రజలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ట్రై చేస్తారు, అదేవిధంగా గెలిపించారు. అయితే ఈ విషయంలో నేను చాలామంది సీనియర్స్తో మేధావులతో మాట్లాడితే వాళ్ళందరూ ఒక మాట అన్నారు. ఇటీవల చూస్తే చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ లెవెల్ ఉన్న బీఆర్ఎస్ క్యాడర్, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు పార్టీ మారిర్రా, లేకపోతే పైన ఉన్న సెకండ్ లెవెల్ క్యాడర్ లీడర్లు మారిర్రా? ఒకసారి ఆలోచించండి అన్నారు. అండ్ ఇంకొక విషయం, వాళ్ళు ఎవరైతే పార్టీలు మారినరో బీఆర్ఎస్ బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చిన ఎవరైతే పార్టీలు మారినరో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పైననో లేకపోతే ఎమ్మెల్యే జిఎంఆర్ గారి పైన అభిమానంతో గౌరవంతో పార్టీ మారిర్రా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం, ఆగిపోయిన పనుల కోసం, వాళ్ళ పైన ఎలాంటి ఇష్యూస్ కాకుండా, గతంలో వారు చేసిన దానిపైన ఇష్యూస్ కాకుండా ఇంకేమైనా సంపాదించుకోనికే పార్టీ మారిర్రా? ఒక్కసారి అర్థం చేసుకుంటే దీన్ని బట్టి తెలుస్తుంది అన్నారు. ఎందుకంటే నిజంగా కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఈ నిమిషం కాంగ్రెస్కే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఓటు పర్సంటేజ్ చూస్తే కూడా నాయకులు ఎక్కువ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని చూస్తే కూడా కాంగ్రెస్నే ఎక్కువ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గారి వెంకల కూడా ఉన్నారో, ఇటీవల పార్టీలు మారి దీనికి వచ్చినారో వాళ్ళందరూ లాస్ట్ వరకు ఉంటారా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎవరైనా పార్టీ మారి దీంట్లోకి వస్తున్నారంటే ఆ ఏరియాలో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సీనియర్ కార్యకర్తలు వాళ్ళతో అడిగేదంట, అభిప్రాయం తీసుకునేదంట, ఎట్లా వీళ్ళని తీసుకోవచ్చా, మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కోసం రూలింగ్లో ఉన్నాం కాబట్టి వస్తున్నారు, తర్వాత పోతారా అని. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఎవరు వచ్చినా అందరూ మన పార్టీకి రావాలి అంటే ప్రతిపక్షంలో ఉండకూడదు అన్న ఆలోచనతో పోతున్నారని ప్రజలు మేధావులు మనతో చెప్పాం. అయితే చాలామంది ఇందులో తీసుకుంటున్నారు, పాత క్యాడర్ని అభిప్రాయాలు కూడా తీసుకోవట్లేదు. నిజంగా వీళ్ళు రైటా రాంగా, రేపన్నాడు వీళ్ళు మనతో పాటు ఉంటారా అనే అభిప్రాయాలు తీసుకోవట్లేదని కొందరు మనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కొత్తలు వస్తున్నారు, వాళ్ళే అజమాయిషి. అంటే గతంలో వీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళదే నడిచింది, డబ్బులు పదవులు అన్నీ వాళ్ళే ఉండే. ఇక్కడికి వచ్చినాక కూడా కొత్తలదే ఎక్కువ నడుస్తుంది. మా పాత క్యాడర్ని పక్కకు పెట్టేసారు, పెద్ద పట్టించుకోవడం లేదు. సో ఇది ఇలా ఉంటే నిజంగా ఈ క్షణం ఎన్నికలు జరిగితే కొత్తలు మళ్ళా పాతగూడికి పోయే అవకాశం ఉంది. పాతలకు ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి పాతోళ్ళు కూడా అప్పటి వరకు చేస్తారో చేయరో
అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది 100% గ్రౌండ్‌లోకి వెళ్తే నాకున్న సమాచారం. దయచేసి దీన్ని మీకు రాంగ్ అయితే వదిలేద్దాం. కానీ మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అది ఎంతవరకు మా రిపోర్ట్ కరెక్టా కాదా అని. ఇంకొక విషయం మాట్లాడితే ఇక్కడ సరే ఎవరికైతే ఫైట్ వచ్చేసి నెక్ టు నెక్ ఫైటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని అంటున్నారు. మరి బీజేపీ అని అంటుండొచ్చు. నేను గతంలో మహబూబ్‌నగర్ జరిగినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఏంటంటే స్టేట్ లెవెల్‌లో నాయకత్వం కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా డిస్ట్రిక్ట్‌లో, మండల్స్‌లో కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఉంది. కానీ లీడర్లు కరెక్ట్ లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చే ముందు కార్యకర్తల కంటే అక్కడ ఉన్న అధినాయకత్వం మెయిన్‌గా రేవంత్ రెడ్డి కార్యకర్తల కంటే చాలా ఫాస్ట్ ఉండే, చాలా పట్టుదలతోని పార్టీని అధికారంలో తేవాలన్న ఇంటెన్షన్‌తోని చాలా కష్టపడ్డారు. సో ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని కింది బూత్ లెవెల్ గ్రామాల నుండి, అదేవిధంగా మండలాల నుండి, జిల్లాల నుండి లీడర్లు కూడా అట్లా పుట్టుకొచ్చారు. అంటే సెల్ఫ్ మోటివేట్ అయ్యారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నిజంగా కేసీఆర్ లాంటి వాళ్ళని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కొని నిలబడే నాయకత్వం నిజంగా ఉందా? సో అది లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ రేంజ్‌లో భారతీయ జనతా పార్టీ నుండి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యంగా దేవరకద్రలో కూడా కనబడట్లేదు. అయితే దేవరకద్రలో నిజంగా మనం చూస్తే గతం నుండి చూసుకుంటే అంటే 2009 కానీ, 14 కానీ, 18 కానీ, 23 కానీ ఇలా ఎలక్షన్స్ మనం అన్నీ చూస్తే కూడా భారతీయ జనతా పార్టీకి 4000, 5000 కంటే ఓట్లు దాటలేవు. అయితే ఎప్పుడైతే ఇటీవల 2023 ఎన్నికల్లో కొండా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్నికల ముందు 15 రోజుల ముందు వచ్చి టికెట్ తెచ్చుకొని దాదాపు ఒక 4000 ఓట్ల నుండి 13,000 పైచిలకు ఓట్లను సంపాదించాడు. అంటే భారతీయ జనతా పార్టీనే ఉంది, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ క్యాడర్ ఉందని ఒకటి ప్రూవ్ చేసిండు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలే చేస్తున్నారు. కానీ ఆ రేంజ్లో కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవాలని కానీ అక్కడ ఆ రేంజ్లో అయితే పనులు అవుతలేవని మనకు తెలుస్తుంది. ఇంకా డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు కూడా అంత యాక్టివ్గా అయితే కనబడట్లేదు. ఎందుకంటే నిజంగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు 3 సార్లు అప్పుడు ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. మరి ఆయన రాడా? సో మెనీ థింగ్స్ అక్కడ మనం చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రేంజ్లో అయితే యాక్టివ్ లేవని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో పోటీ గురించి మాట్లాడుతున్నాము. ఇదే మెయిన్గా తగ్గ పోటీ ఉంది వీళ్ళ మధ్య. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందని చెప్తున్నాను కాబట్టి గతంలో ఎన్నికల ముందు జి మధుసూదన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డిపై మాట్లాడుతూ ఇక్కడ ఇసుక దందా ఒక రేంజ్లో నడుస్తుంది అని చాలా గట్టిగానే చెప్పినారు. కానీ మనం అక్కడ ఒక సర్వే చేస్తే చాలామంది ఇప్పటికీ ఏమంటున్నారంటే ఇసుక దందా గురించి చాలా మాట్లాడారు, బట్ ఇప్పుడు అప్పటికంటే కొంచెం పెరిగింది అని కొందరు ప్రజలు అంటున్నారు. దాన్ని కంట్రోల్ చేయకపోగా అది ఇంకా ఇసుక మాఫియా అనేది పెరిగిందని అంటున్నారు. అది కూడా వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, గతంలో ఆల వెంకటేశ్వర రెడ్డి ఎవరిపైన కేసులు చేసిండో ఏమో కానీ ఇప్పుడైతే కొంచెం కేసులు కూడా పెరుగుతున్నాయి. అవి కూడా చూసుకోవాలి అని అంటున్నారు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు మనకు ఒక విషయం కూడా చెప్తున్నారు. గతంలో ఆల వెంకటేశ్వర రెడ్డికి ఎంత మంచి పేరుందో ఇప్పుడు జి మధుసూదన్ రెడ్డి గారు కూడా చాలా మంచి పేరుంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే వెనకాల ఉన్న క్యాడర్ ఆ పేరును చెడగొడుతుంది. పర్సన్గా అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డికి, జీఎంఆర్ గారికి చాలా మంచి పేర్లు ఉన్నాయి. కానీ గతంలో ఆల వెంకటేశ్వర రెడ్డి నార్మల్గా మనం ఆలోచిస్తే కూడా ఏ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చిందో 3వసారి వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పైన వ్యతిరేకత కాదు, పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది. అందుకే మహబూబ్‌నగర్లో 14 నియోజకవర్గాలకు 2 నియోజకవర్గాలు మాత్రమే, అంటే మనం అలంపూర్ అక్కడ అజేయుడు, అదేవిధంగా మన గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గెలిచారు. కాంగ్రెస్ 12 కైవసం చేసుకున్నది. అయితే అక్కడ పార్టీ పైన వ్యతిరేకత, అది ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా 1300 ఓట్లతో ఓడిపోయారు. అంటే 1 పాయింట్ చేంజ్, అంత పర్సెంటేజ్ ఓట్లతో మాత్రమే ఓడిపోయారు. అయితే ఇక్కడ జీఎంఆర్ గారికి కూడా చాలా మంచి పేరుంది. కానీ వెనకాల ఉన్న క్యాడర్, ఆయన ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు పార్టీని కొంచెం అంటే వాళ్ళ వల్ల జీఎంఆర్ గారికి పార్టీకి కూడా కొంచెం నెగిటివ్ అవుతుందని ప్రజలు చెప్తున్నారు. ఇది జీఎంఆర్ గారు కూడా చెప్పొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ మరి సీనియర్ కార్యకర్తలకు ఆయనకు అంత క్లోజ్నెస్ ఉందా లేదా తెలియట్లేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళు నార్మల్గా సర్వేకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మీరు చెప్తేనన్నా ఒకసారి రియలైజ్ అయ్యే అవకాశాలు ఉందని వాళ్ళు చెప్పారు. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఎందుకు బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను ఇంకో విషయం చెప్పానంటే, మహబూబ్ నగర్లో మనం ఆలోచిస్తే నేను గతంలో మహబూబ్‌నగర్లో ఎలా ఉంది అని నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడు మహబూబ్ నగర్లో వర్గాలు చాలా అవతల పర్సన్ గెలిపించే కంటే ఓడగొట్టడానికే ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబడే అవకాశాలు ఉంది. ఎమ్మెల్యే రేస్లో ఉన్నాం. దేవరకద్రలో ప్లస్ ఏంటంటే అక్కడ జీఎంఆర్ గారు తప్ప ఆయనకు ఆపోజిట్గా నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేయాలని చెప్పేటోళ్ళు కాంగ్రెస్లో ఎవ్వరు లేరు. కానీ ఇక్కడ ఎలా అయితే కాంగ్రెస్, బీజేపీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లో కలిసి మహబూబ్‌నగర్లో వర్క్ చేస్తున్నాయి, అదేవిధంగా దేవరకద్రలో మీరు అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. సో ఫ్యూచర్లో చాలా ప్లేస్లో మాట్లాడుకున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్ హంగ్ ఏర్పడితే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ గెలవదు.
అక్కడ బీఆర్ఎస్ బీజేపీ హంగ్ ఏర్పడితే 100% బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అంటున్నారు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డీలిమిటేషన్ మొన్న వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన డీలిమిటేషన్ మళ్ళీ డీలిమిటేషన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే 2 నియోజకవర్గాలు అయితే మేలు ఫీమేల్ అయినా ఇంకోటి అక్కడ ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ తీసుకునే అవకాశాలు ఉంటాయి సీట్స్. సో దాన్ని బట్టి చూస్తే కూడా బీజేపీ బీఆర్ఎస్ దేవరకథలో గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే ఎందుకు బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే అప్పుడు 2023 ఎన్నికల్లో దేవరకథ ఎమ్మెల్యే జీఎంఆర్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి డిఎస్పి కిషన్ గారు. సో ఆయన అప్పుడే నిలబడతారని అన్నారు. బట్ కొన్ని కారణాల వల్ల నిలబడలేదు. కాంగ్రెస్కి జీఎంఆర్ గారికి సపోర్ట్ చేసిండ్రు అని మనం విన్నాం. అయితే ఆయన ఈసారి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సరే ఆయన పార్టీకి వెళ్ళి వస్తారా, ఏ పార్టీకి వెళ్ళి వస్తారా, లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డా అది కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ టోటల్గా మన సర్వేలో మనకు తెలిసిన విషయం ఏంటంటే జీఎంఆర్ గారు ఎలా అయితే ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి మంచి పేరు ఉందో ఈయనకు కూడా చాలా మంచి పేరు ఉంది. కానీ సీనియర్ కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వకపోవడము, ఎవరంటే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం వల్ల రేపటి నాడు ఈ క్యాడర్ మొత్తం 100% దీంట్లో ఉంటుందా ఆ నమ్మకం ఉందా ఎమ్మెల్యే గారికి. సో వీళ్ళు మళ్ళీ పాతగూటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని నమ్ముతున్నారు. గతం అంటే వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి పాత కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కాబట్టి రేపన్నాడు పాత వాళ్ళు ఇప్పుడున్న కొత్తలు అవతలుకోవడం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా ఇసుక మాఫియాని కట్టడి చేయకపోవడం, అదేవిధంగా చాలామందిపై కేసులు అవుతున్నాయంట. సో అది కూడా ఎందుకంటే ఒకరిపైన కేసు అయ్యిందంటే అది లైఫ్లో ఆ మచ్చ మర్చిపోరు వాళ్ళు. కాబట్టి అది కూడా ఒక నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడితే జీఎంఆర్ గారిది ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేవరకథ తీసుకురావడం, అదేవిధంగా ఇందిరా మీండ్లు చాలా బాగపోతున్నాయి. అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ కూడా దేవరకథ తీసుకురావడం. సో ఇలాంటివి అండ్ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల్లో చాలా బాగా జీఎంఆర్ గారు ఉంటున్నారంట. అయితే బీఆర్ఎస్డీ కూడా ఏంటంటే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పైన అంత వ్యతిరేకత లేకపోవడం, ఎందుకంటే ఆయన ఎవరితో హార్ష్గా బిహేవ్ చేయలేదు, ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ గురించి ఆయన ఇప్పటికీ ప్రతిరోజు ప్రజలతో పాటు కార్యకర్తలతో పాటు తిరుగుతూ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ పైన ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ ఎవరిపైన అయితే కేసులు చేసిందో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఖర్చులు కూడా ఈయననే భరిస్తున్నారు ఆల వెంకటేశ్వర రెడ్డి. సో చాలామంది కూడా కార్యకర్తలను మాత్రం పట్టించుకోకుండా ఇప్పటికీ వాళ్ళ కనుపాపల్లాగా అంటే కన్ను రెప్పల్లాగా ఆయన కార్యకర్తలను కాపాడుకుంటున్నాడు. అదేవిధంగా అందరికీ అవైలబుల్గా అందుబాటులో ఉంటున్నాడు. మంచి వ్యక్తి కాబట్టి కొంచెం ఈయనకే ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. చూద్దాం ఏదేమైనప్పటికీ ఇది నేను దేవరకథ నియోజకవర్గం పైన నేను మేధావులతోని కార్యకర్తలతోని సీనియర్ కార్యకర్తలతో ప్రజలతో మాట్లాడితే ఆ ఉన్న ఏదైతే మేము సర్వే గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ నేను ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు అంటే మీ తప్పులను చూసుకొని బేరీజ్ వేసుకొని మార్చుకుంటే మీకే ప్లస్ అవుతుంది. తప్పు ఇది ఏదైతే నా సర్వే మీరు తప్పు అని అనుకుంటే నో ఇష్యూస్, మేము సరి చేసుకుంటాం. ఇంకా దాంట్లో తప్పు ఉన్నాయనుకుంటే దయచేసి మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. తప్పు అనుకుంటే మేము 100% మా సర్వేని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. నెక్స్ట్ జడ్చర్ల నియోజకవర్గం పైన సర్వే స్టార్ట్ చేసాం. మా టీం ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. దానిపైన ఒక వారం రోజుల లోపలనే జడ్చర్ల రాజకీయాలపైన ఒక పూర్తి విశ్లేషణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.